క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు. హిందువులు, సిక్కులు, బౌద్ధులకే ఆ హోదా. ఆ మతాలు కాకుండా వేరే మతాన్ని అనుసరించే వ్యక్తిని ఎస్సీగా పరిగణించలేము. ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు మతం మారిన వెంటనే ఎస్సీ హోదా కోల్పోతారు. అట్రాసిటీలు కేసు పెట్టే హక్కు ఉండదని వెల్లడి. సైన్యంలో మహిళా ఆఫీసర్లకు పర్మనెంట్ కమిషన్ కరెక్టే, వారిపై వివక్ష సరికాదంటూ సుప్రీం చారిత్రాత్మక తీర్పు. బలగాల్లో వేకెన్సీలు పురుషులకే అనుకోవడం కరెక్ట్ కాదు, మహిళా ఆఫీసర్లకు అవకాశాలు ఇవ్వాలని సూచన. అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే కొంత ఆశ చూపిస్తున్నారు. ఏం జరుగుతున్నది మతాలలో, హిందూ మతాలలో ఏం జరుగుతుంది అంటే విపరీతమైన ఖర్చులు. ఏ పండుగ వచ్చినా ఏం మామూలుగా ఉత్త ఖర్చు కాదు, అది భయంకరమైన ఖర్చు. ఇవన్నీ క్రియేట్ చేసేది ఎవరంటే ఇక హిందువులలో ఉన్న కొంతమంది గొప్ప గొప్ప బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు. 101 కొబ్బరికాయ కొట్టాలని కోరిక తీరాలంటాడు. అది ఎవడు తోటలు ఉన్నోడు వీనికి చెప్పిస్తాడా, మరి ఎవడు చెప్పిస్తాడా తెలియదు. ఆ 101 కొబ్బరికాయ కొట్టాలంటాడు, పూల దండ వేయాలంటాడు, ఈ దండలు వేయాలంటాడు, ఆ దండలు వేయాలంటారు, ఇన్ని మొక్కులు అంటారు. ఆడపోయి పేదలకు ఇవి వంచాలి. ఏ పండుగ వచ్చినా విపరీతమైన ఖర్చులు. ఆ ఖర్చులను తట్టుకోలేక కూడా మతం మారేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా దాన్ని ఆసరా చేసుకొని కొంతమంది ఇప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. ఆరోగ్యపరమైన సమస్యలు వచ్చినప్పుడు అయ్యా దేవుడా ఇదా అని కూర్చుంటారు, హాస్పిటల్లో ఉంటారు. దీన్ని క్యాచ్ చేసుకొని కొంతమంది ఏం చేస్తారంటే మా మతంలోకి రారి, మేము పూజ చేస్తాం, మేము ఆయిల్ ఇస్తే మొత్తం తక్కువ అవుతుంది. అలా ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంటుంది హాస్పిటల్లో. ఆ ట్రీట్మెంట్తో పాటు ఏం చేస్తారంటే వీళ్ళు చీకట్లో రాయి కొడతారు, మేము ఆయిల్ రుద్దితే తక్కువ అవుతుంది అంటే మానసికంగా మెంటల్గా స్ట్రాంగ్ చేస్తారంట. మేము ఇది రుద్దేస్తాం, భజన చేస్తాం. ఒక 10 మంది వచ్చి ఫ్రీగా వాని కోసం ఏదో చేస్తామనగానే వాడు ఇక చచ్చిపోయే ముందర ఇక నమ్ముతానన్నట్టు నమ్ముతాడు. నమ్మినప్పుడు ఏం చేస్తారు, ఏదో చదివినట్టు చేస్తారు. కాంగనే రే దేవుని వల్ల అయింది, ఇక నేను ఇళ్ళకి మతం మారుతా, ఇట్లా మతం మారకుండా పోతూ ఉంటారు. మతం మారితే హోదా రద్దు అవుతుంది. ఎస్సీ ఎస్టీ ఉన్నది, ఇప్పుడు దాని మీద రిజర్వేషన్లు ఉన్నాయి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు, కాలేజీలలో సీట్లు సంపాదించుకోవచ్చు. ఇవన్నీ రకరకాలుగా అవకాశాలు ఉన్నాయి. మిమ్మల్ని ఏదన్నా కులం పేరుతో ఏమన్నా తిడితే కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉంటాయి. మీరు మతం మారినాక మేము క్రిస్టియన్, మేము అది అని చెప్పుకున్నారనుకో, ఇప్పుడు అదే విషయం బయటకు వచ్చిందనుకో, అదే విషయం మీద ఎవరైనా కంప్లైంట్ చేసిరనుకో, మీకు ఆ రిజర్వేషన్ అనేది కోల్పోతారు. మేము అది మళ్ళీ మతం మారినాక కులం వర్తించదు, మళ్ళీ ఏ క్యాస్ట్ అని చెప్పుకోవద్దిగా. అంటే ఈ రకంగా ఉన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు ఆ తీర్పునిస్తే ఆ తీర్పుని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. కాబట్టి కులాలు మతాలు పక్కన పెట్టురు. ఫస్ట్ మతం అనే ముసుగు, కులం అనే ముసుగు పక్కకు పెట్టి మానవత్వం అనే ముసుగు కప్పుకోరు. మనం ఎట్లా బతుకుతున్నాం, మనం ఎట్లా బతకాలి, ఎవడో రెచ్చగొడుతున్నాడు. ఈ మతాల మధ్యలో చిచ్చు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే బీజేపీ ఎప్పుడైతే 1980లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇక మతపరమైన విద్వేషాలు అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. ఎవరన్నా ఆలోచించుకోరు. అంతకుముందు మతాలు లేవు, ఏం లేవు, ఏదో అనుకునేది, ఏదో తిట్టుకునేది, ఏదో గడిచిపోతుండేది. ఇది వచ్చినాక ఈ మతం అనేది బలంగా పంచాయతీలు స్టార్ట్ అయినాయి. అక్కడ ముస్లిమ్స్ కావచ్చు, ఇక్కడ క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, మేమందరం ఏకం కావాలని ఒకరికొకరు పోటీ పడి ఈ యువతలనే ఉంటుంది. కానీ ఒక ఏజ్ వచ్చినాక ఇవన్నీ ఎవడు పట్టించుకోడు. ఒక పెళ్ళి అయ్యి పిల్లలు అయినాక, ఒక బాధ్యతలు వచ్చినాక ఏం మతంలో గోశల మతంలో పిసి మాకు తిండికి వెళ్ళాలి, ఫస్ట్ మాకు తిండికి వెళ్ళాక తర్వాత దేవుడేరు. కానీ ఇవన్నీ ముచ్చట్లు మింగకు, మా దగ్గర మింగేరా భయ్ అని చెప్తారు. వాడు ఉన్న పరిస్థితులలో వాడు స్ట్రాంగ్గానే ఉంటాడు. అటువంటివి ఉన్నాయి. అందుకనే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక గట్టి తీర్పు ఇచ్చింది. కాబట్టి దాని మీద కాదు నమ్ముకునేది, మీ కష్టాన్ని నమ్ముకోరు. ఇవన్నీ కాదు మతం మారడము, ఇది మారడము. ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకుంటలేడు ఇవాళ రేపు. మతం మారితే మీకు ఏమొస్తుంది ఆలోచన చేసుకోరు. ఏమీ రాదు. ఆ మతం నుంచి ఈ మతంలోకి, ఈ మతం నుంచి ఆ మతంలోకి మారితే ఏం రాదు. మీ యొక్క మెంటాలిటీ మీరేమైనా చేంజ్ చేసుకొని తిరగాల్సిందే తప్పితే మీ ఒంటి రక్తం మారదు, కంచంలో తిండి మారదు. అదే తినాలి, అదే ఎరగాలి, అంతే. ఇంక వేరే కొత్తగా అయ్యేది ఏమి ఉండదు.